మంచి గుమ్మడి కేవలం దీన్ని దిష్టి కోసం వాడుతూ ఉంటారు చాలామంది. అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఈ గుమ్మడిని చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. ఈ వీడియోలో ఈ గుమ్మడి ప్రత్యేకతలు, అలాగే దీంతో తగ్గించుకోగలిగే సమస్యలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు దీన్ని, కానీ దీని ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని మీకు ఆశ్చర్యం వేస్తుంది తెలుసుకుంటే. వీటిని వరుసగా తెలుసుకుందాం. మామూలుగా గుమ్మడికాయ అనడంతోనే వంటకాలు, ఆ వంటకాల రుచులు కొంతమంది ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఈ గుమ్మడితో ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. అంటే సాంబార్లో వేసుకోవటానికో, హల్వా చేసుకోవటానికో, ఇలాగ గుమ్మడికాయని అంటే ఈ పంప్కిన్ని దాని తాలూకు రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఈ కార్లు, తర్వాత వాహనాలు, వీటిని దిష్టి తీయటానికి వీటి కోసం వాడుతూ ఉంటారు పగలగొట్టడం ద్వారా. అయితే పోషకాల గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ మధ్య ఈ టెక్కీ పీపుల్లో కానీ, చిన్నపిల్లల్లో కానీ, అందరూ సెల్ ఫోన్స్ వాడుతున్నారు. వీళ్ళలో కానీ ఎక్కువగా కనిపించే ప్రాబ్లం ఏంటంటే కంటి చూపు తగ్గుతూ ఉండటం. ఇలాంటప్పుడు కంటికి వెలుగు కోసం ఈ గుమ్మడి ఉపయోగపడుతుంది. క్యారెట్స్, చిలకడ దుంపలు, వీటిలాగానే గుమ్మడికాయలో కూడా బీటా కెరోటిన్ అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. యాంటాక్సిడెంట్గా పనిచేసేటువంటి ఇది ఒంట్లోకి చేరుకున్న తర్వాత వైటమిన్ ఏ రూపంలోకి మారుతుంది. అరకప్పు గుమ్మడ కాయ ముక్కలతోటి మనకు రోజుకి అవసరమైన వైటమిన్ ఏ లభిస్తుంది. అంటే దీన్ని ప్రాధాన్యత మీరు అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక అరకప్పు గుమ్మడి ముక్కలు, దీంతో మనకి రోజుకి కావాల్సిన డైలీ అలవెన్స్ అంటారు, ఇలాగ రోజుకి అవసరమైనటువంటి వైటమిన్ ఈ మొత్తం లభిస్తుంది. కళ్ళు బాగా కనపడటానికి, అలాగే పునరుత్పత్తి అవయవాల సజావుగా పనితీరుకి, వీటన్నిటికీ కూడా ఈ వైటమిన్ ఏ అనేది చాలా అవసరం. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇలాంటి కీలక అవయవాల ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇంకా ప్రధానంగా కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు తగ్గటానికి వైటమిన్ ఏ తోడ్పడుతుంది. ఇది అధ్యయనాలలో తేలింది. ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత అందరికీ దీని ప్రాధాన్యత తెలిసి వచ్చింది. ఇదే రోగ నిరోధక శక్తి. ఈ ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి గుమ్మడి ఉపయోగపడుతుంది. బీటా కెరోటిన్తో పాటు వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది. ఇలాంటివన్నీ గుమ్మడిలో ఎక్కువ. ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేటటువంటి అంశాలు, పదార్థాలు. కాబట్టి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడటమే కాదు, వాటి నుంచి త్వరగా బయటపడటానికి ఇది సహాయపడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ప్రపంచంలో మరణాలకు అతిపెద్ద కారణం ఏంటంటే గుండె జబ్బులు. దానికి అతిపెద్ద కారణం ఏంటి అంటే హై బీపీ. ఇలాగ ఈ గుండెపోటు రావడానికి ప్రధాన కారణమైనటువంటి హై బీపీని తగ్గించడానికి కూడా గుమ్మడి మీకు సహాయపడుతుంది. నారింజ రంగులో నిగనిగలాడేటటువంటి ఈ గుమ్మడి ముక్కల్లో ఉండే పొటాషియం రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది. పొటాషియం అంటే డయూటిక్ అనమాట. దాంతో రక్తపోటు తగ్గుతుంది. అంటే దీంతో పక్షవాతం ముప్పు తగ్గుతుంది. ఇతరత్ర ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎముక సాంద్రత కూడా దీంతో పెరుగుతుంది. గుమ్మడి గింజలు ఇంకా అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. గుమ్మడి కాయ కాదు, వీటిలో కూడా బోల్డ్ అన్ని ఖనిజాలు ఉంటాయి. అలాగే ఈ కొలెస్ట్రాల్ లాంటి వృక్ష ఫెనాల్స్ కూడా దీంట్లో ఎక్కువ. ఇవి మంచి కొవ్వు స్థాయిని పెరగడానికి సహాయపడతాయి గుమ్మడి గింజలు. అన్నిటికీ మించి గుమ్మడి అంటంతోనే లావుగా ఉంటుంది కాబట్టి లావు ఎక్కుతాం అనుకుంటారు, కానీ ఈ బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఎందుకంటే గుమ్మడిలో పీచు ఎక్కువ. కాబట్టి పీచు ఎక్కువ, మళ్ళీ అదే కాంట్రరీగా క్యాలరీలు ఏమో తక్కువ ఉంటాయి. అంటే దీన్ని తీసుకోవటం వల్ల త్వరగా ఆకలి వేయదు, బరువు పెరగకుండా చూస్తుంది. పీచు ఉంటుంది కాబట్టి మలబద్ధకం కూడా దూరం అవుతుంది. అందుకే మించి ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత. కాబట్టి ఈ గుమ్మడి తోటి మంచి నిద్ర కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. నిద్ర బాగుంటే అనేక సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే గుమ్మడి గింజల్లో మెయిన్గా ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెరటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. సెరటోనిన్ అనేది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, అంటే హాయిగా ఉన్నానన్న భావన కలిగిస్తుంది. అలాగే బాగా నిద్రపట్టడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇలాగా కేవలం దిష్టి తీయటానికి వాడేటటువంటి ఈ గుమ్మడిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక చక్కటి ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే
వాళ్ళకి మంచి కంటి దృష్టిని ఇచ్చిన వాళ్ళం అవుతాం, అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.